గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. ఈరోజు యోగా సబ్జెక్ట్ మన ఆరోగ్యం మన చేతిలో ఉండి కాపాడుకోండి. ఈరోజు ప్రాణాయామం 1, ప్రాణాయామం 2, సూర్యనాడి చంద్రనాడి, అనులోమ ఇనులోమ, నాడి శోధన. మొట్టమొదటిగా ఇది చేయాలంటే ముందు యోగా స్థితికి వెళ్ళాలి. ధ్యాన స్థితి. ధ్యానంలో ధ్యాన స్థితి పెట్టి కళ్ళు మూసుకొని ముక్కురంధ్రాల నుంచి వెళ్ళే గాలిని వచ్చే గాలిని గమనిస్తూ తల్లిదండ్రులు భగవంతుడి గారి మీద కానీ మనసు పెట్టాలి. శరీరము మనసు శ్వాస 3 కలయిక ధ్యానం. శ్వాస మీద ధ్యాస అంటే ముక్కు రంధ్రాల నుంచి వెళ్ళే గాలిని వచ్చే గాలిని గమనించడమే శ్వాస మీద ధ్యాస. ఇది కేవలం 5 నిమిషాలు చేస్తే చాలు. ఇది ధ్యానం. ధ్యాన పొజిషన్ 2. మళ్ళీ ధ్యానంలోంచి బయటకు వచ్చేసి ఓంకారం అన్నమాట. ఓంకారం అంటే ఏంటి? చేతులు 2 ఎలా పెట్టి ఓంకారం. శ్వాస లాగి ఓ, ఇలాగా 9 సార్లు మాత్రమే ఓంకారం చేయాలి. 5 నిమిషాలు పడుతుంది. ధ్యానం 5 నిమిషాలు, ఓంకారం 5 నిమిషాలు. ఇప్పుడు ప్రాణాయామం 1. ప్రాణాయామం 1 అంటే చేతులు 2 ఇలా పెట్టి ప్రాణాయామం 1. ఈ మెడని ఇలా దించి ఇలా లాగిన గాలిని మనం వదలకుండా ఆటోమేటిక్గా ఊపిరితిత్తులోకి వెళ్ళి కణాలను ఓపెన్ అయ్యి అదే వస్తుంది. ఇలాగా 10 సార్లు చేయాలి. ఇది ప్రాణాయామం 1. ప్రాణాయామం 2. ఈ ప్రాణాయామం 2లో కొండ అన్నమాట. చేతులు 2 ఇలా ఎత్తి 2 ముక్కు రంధ్రానికి గాలి లాగాలి, మళ్ళీ వదలాలన్నమాట. ఇలా గాలి లాగి ఆటోమేటిక్గా ఉంటే అదే గాలి కిందకు వచ్చారు. కొండను ఎత్తి దించటమే శ్వాస ప్రాణాయామం 2. ఇప్పుడు మూడోది సూర్యనాడి చంద్రనాడి. ఇలా పెట్టుకొని 2 వేలు ఇలా పెట్టుకోండి. ఈ పేపు 10 సార్లు చేయాలి. మళ్ళీ మృతుడి మీద 2 చేతులు పెట్టి ముందు సూర్యనాడి, తర్వాత చంద్రనాడి. ఈ 2 మధ్య ముందు వనముక్కు, తర్వాత కుడిముక్కు చేస్తే వాళ్ళలో 4 వాల్స్ ఉంటాయి. 2 వాల్స్లోంచి గాలి వెళ్తూ ఉంటుంది, 2 వాల్స్లోంచి గాలి వస్తుంది. క్లియరెన్స్ అవుతుంది అన్నమాట. తర్వాత సూర్యనాడి చంద్రనాడి అయిపోయింది. నాడి శోధన. నాడి శోధన ముందు ఒకటి ఉంటుంది, అనులోమ ఇనులోమ. ఇలా పట్టుకోవాలి. ఇది కూడా ఇలా గాలి లాగాలి ఈ ముక్కు రంధ్రాన్ని. మళ్ళీ ఇది మూసేసి అది 1, 2, 3, 4. అలాగే ఈ ముక్కులోంచి లాగి ఈ ముక్కును మూసి ఈ ముక్కులోంచి వదలాలి. మళ్ళీ ఇప్పుడు 2వ రంధ్రం ఇలా లాగి ఇది మూసి
1 2 3 మొత్తం అన్నీ కూడా 1 నుంచి 10 వరకు చేయాలి. తర్వాత లోన ఒక నీరులా కానీ సీముడి కానీ ఏదైనా ఉంటే బయటకు వచ్చేది ఖర్చు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం, ఇప్పుడు మనకి జ్ఞానం అయింది, ఓంకారం అయింది, ప్రాణాయామం 1 అయింది, ప్రాణాయామం 2 అయింది, సూర్యనాడు అయింది, చంద్రనాడు అయింది. అలాగే ఇదండి అనులోమ ఇన్లోమ అయింది. ఇప్పుడు నాడి శోధన. నాడి శోధన అంటే అవయవాలు ఏమీ కదలకుండా గాలిని బయటికి పంపించడం. 1 స్థిరమైన స్థితిలో ఉండాలి. నాడి శోధన అంటే మీరు కపాలపోత అనుకుని ఒళ్ళంతా కదిలేట్టు చేయకూడదు. నాడి శోధన అంటే నాడులు కదలకుండా బయటికి గాలిని పంపడమే నాడి శోధన. దీంతో 7 అయింది. ప్రాణాయామం 1, ప్రాణాయామం 2, సూర్యనాడి, చంద్రనాడి, అనులోమ ఇనులోమ, నాడి శోధన 5, ధ్యానం, ఓంకారం 7. ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ రాదు, షుగర్ ఉండదు. అస్సలు షుగర్ అసలు 500 600 తగ్గిపోతుంది. అంటే షుగర్ ఎందుకు రాదంటే మనకు గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి ఈ బ్రీతింగ్ చేయటం వల్ల పాడైపోయిన గ్రంథి ఏమవుతుందంటే సర్క్యులేషన్ రొటేషన్ అయ్యి మనకి ఎంత షుగర్ కావాలంటే అంత షుగరే తీసుకుంటుంది. ఆ షుగర్ 24 అవర్స్ పనిచేస్తుంది. మళ్ళీ రేపు ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ నీరసం ఉండదు. ఎక్కువ 10 చార్లు తినవసరం లేదు, 10 చార్లు తాగవసరం లేదు మంచినీళ్ళు గట్ట. అందుకు చేత మీరు మామూలు మనుషులాగా ఆకలి అయితే భోజనం చేయండి, మంచినీళ్ళు అయితే దాహం అయితే తాగండి. ఇది మాట. ఇప్పుడు దీనికి ఒక 4 ఐటమ్స్ ఉంటాయి. ఈ 4 కోటి గురువు గారు 5 చేయాలన్నమాట. ఈ 5 ఏంటంటే మామూలుగా ఇలాగా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చోండి. ఇలా వజ్రాసనంలో కూర్చోండి. ఇలా పెట్టుకొని కాళ్ళు మడతలో మీద బరువు పడకుండా ఇలా మడత పెట్టుకొని చక్కగా ధ్యాన స్థితిలో కూర్చోండి. ధ్యాన స్థితిలో కూర్చొని 1 ఈ ధ్యానంలో మనం భోజనం చేసిన తర్వాత చేసే ఒకే ఒక ఆసనం ఇదే వజ్రాసనం. వజ్రాసనానికి 3 స్థితులు ఉంటాయి. ఒక స్థితి ఇది, రెండో స్థితి ఇది, మూడో స్థితి ఏం చేస్తామంటే చేతులు 2 ఇలా పెట్టి పక్కకి ఈ నుదుటిని ఓంకారం ఇది మాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 నెమ్మదిగా ఈ కాల్ని ఇలా పట్టుకొని 1 2 3 4 5 ఇది 10 నుంచి 20 వరకు చేయాలి. తర్వాత ఈ కాల్ 1 2 3 4 5 6 ఇది 10 నుంచి 20 చేయాలి. రెండో స్థితి ఏంటంటే ఇలా పట్టుకొని 1 క్రాసింగ్ అన్నమాట, 2 3 4 5 6 ఇది కూడా 10 నుంచి 20 చేయాలి. ఇప్పుడు ఈ అన్నిటికీ ఒక గురువు గారు ఉంటారు అన్నమాట. ఆ గురువు గారు ఏంటంటే 2 చేతులు పెట్టి 1 2 3 4 5 6 ఇది మాట.
ఇది ఈ ప్రాణాయామాలు, ఈ 3 ఆసనాలు, ఈ 3 ప్రక్రియ. ఇది ప్రాణాయామం 2 సూర్యనాడి, చంద్రనాడి, అనులోమ ఇనులోమ, ధ్యానం, ఓంకారం. ఇవి ప్రతిరోజు చేస్తే షుగరు 500 ఉన్నా 450 ఉన్నా ఎంత ఉన్నా షుగర్ లెవెల్ తగ్గిపోతుంది. రెండోది పొట్టలో ఆస్మా ఉన్నా, ఈ ఆస్మాకి ఏదైనా వేడి తాగితే ఒరిసిపోతుందన్నమాట కంఠంలో. ఆ కంఠంలో ఒరిసిపోవటం వల్ల చూడండి, సూర్యనాడి చంద్రనాడి చేయటం వల్ల ఒరిసింది క్లీన్ చేసి మనకి ఆ మంట తగ్గిస్తుంది. అలాగే నడుము నొప్పి ఉంటే నడుము నొప్పి తగ్గిపోతుంది. తర్వాత పొట్టలో అన్నం ఊపుతుందండి. జీర్ణకోశలో అన్నం సరిగ్గా అరుగుదల లేనప్పుడు ఏమవుతుందంటే చక్కగా ఇలా చేయటం వల్ల దాంట్లో ఉండే సర్క్యులేషన్ బాగా రొటేషన్ అయ్యి అరుగుదల బాగా జరుగుతుంది. ఏ పొద్దున తింటే సాయంత్రం అరుగుదల అయిపోతుంది. లేకపోతే అరుగుదల సరిగ్గా లేకపోతే గ్యాస్ సంబంధించిన సోడా కానీ అవి తాగటం వల్ల ఇబ్బందులు పడిపోయి చాలామంది కడుపొబ్బరం చేసేసి చక్కగా ఇబ్బంది పడిపోతారు. అలా చేయకండి. షుగర్కి కానీ, బీపీకి కానీ, అల్సర్కి కానీ, ఇది ఇంకా శరీర సంచలనాన్ని మామూలుగా మన అవయవాలన్నిటికి కూడా సురుగ్గా పనిచేసి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి. యోగా గురు నక్కా వెంకటేశ్వరరావు, తాళపూడి, గాయత్రి యోగా సేవా సమితి, తాళపూడి. దయచేసి ఈ వీడియో మీరు చూసి చక్కగా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, కాపాడుకోండి. భారత్ మాతకి జై.